రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒక సంచలనమైన ఒక ప్రకటన చేశారు. సో ఇవాళ ఎంటైర్ వరల్డ్ మీడియా దీని గురించే, అంటే ఇది ఒకవేళ రియాలిటీ అయితే మనము ఒక కొత్త ప్రపంచాన్ని చూడబోతున్నాము అని చెప్పి వెస్టర్న్ మీడియా వాళ్ళు ఎన్నో కథనాలు, అంటే నాకు కూడా పర్సనల్గా ఎంతోమంది ఫ్రెండ్స్ ప్రేమ్ గారు ఇది నిజంగా జరుగుతుందా, ఇలాంటి ఒక ఆలోచన పుతిన్ గారికి ఎందుకు వచ్చింది, ఏమిటి ఇది అంటే చూడండి, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, సో ఈ దేశాలను బ్రిక్స్ దేశాలు అని చెప్పి చెప్తారు. అంటే ఇందులో మీరు గమనించాల్సిన విషయము, భారత్ ఉంది, రష్యా ఉంది, చైనా ఉంది, ఇది ఒక గ్రూప్. సో మొన్న కూడా బ్రిక్స్ కరెన్సీ గురించి నేను మాట్లాడాను. ఒకవేళ బ్రిక్స్ కరెన్సీ అనేది వస్తే మీకు ఏకంగా 4.5 గంటల పాటు మీకు ఎటువంటి ట్రాన్స్క్రిప్ట్ లేకుండా, ట్రాన్స్లేటర్ లేకుండా మోదీ గారు, పుతిన్ గారు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. డిన్నర్ మీటింగ్ అన్నారు, 4.5 hours అండి. అంటే వీళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకొని ఉంటారో అని ఇవాళ ప్రపంచం అంతా కూడా మీకు ఏంటి అసలు ఈ సీక్రెట్ ఏంటి, ఈ మిస్టరీ ఏంటి, 4.5 hours వీళ్ళు కూర్చొని మాట్లాడాల్సిన అవసరం ఏంటి. అంటే మీకు డిప్లొమాటిక్ మీటింగ్స్ వేరండి, బయలాటరల్గా కొన్ని అగ్రిమెంట్లు వేరు, కానీ పర్సనల్గా ఇద్దరు ఇంత పెద్ద నాయకులు కూర్చొని మాట్లాడుతున్నారు అంటే వ్యవహారము వేరే ఉంటుంది. మీకు ఈ టైంలో పుతిన్ గారు మనకు బ్రిక్స్ పార్లమెంట్ అనేది ఉంటే చాలా బాగుంటుంది. బ్రిక్స్ పార్లమెంట్, ఎందుకంటే ఇవాళ మనం 5 దేశాల గురించి మాట్లాడుతున్నాం, కానీ కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లాంటి దేశాలను కూడా మీరు కలుపుకుంటే టోటల్గా 9 దేశాలండి. సో బ్రిక్స్ గ్రూప్లో 9 దేశాలు. ఇందులో ఒక్కసారి వీళ్ళ జీడిపిని చూసారు అనుకోండి, మీకు అమెరికాను విడిచిపెడితే, అమెరికా బ్రిక్స్ దేశము కాదు, అమెరికాను తీసేశారు అనుకోండి, మీకు చైనా తరువాత భారత్, ఇక రష్యా జీడిపిని కూడా కలుపుకుంటే ఓవరాల్గా చూడండి ఎక్కడో ఉంటుంది ఈ గ్రూప్. ఇక ఏకంగా 3.5 బిలియన్ ప్రజలు ఈ గ్రూప్లో ఉంటారు. అంటే అటువైపు వెస్టర్న్ దేశాలు లేదా నాటో దేశాలు ఎక్కడా నిలబడలేరు. కాబట్టే వ్లాదిమిర్ పుతిన్ గారు పనిగట్టుకొని ఇది మాట్లాడుతున్నారా. ఇప్పుడు బ్రిక్స్ పార్లమెంట్, ఈ ఆలోచనే విచిత్రంగా ఉంది. ఎందుకంటే ప్రపంచంలో మనం యూరోప్ యూనియన్ పార్లమెంటును చూస్తాం, 27 దేశాలు వీళ్ళు కలిసికట్టుగా ఒక పార్లమెంట్ భవనంలో కూర్చొని కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అంటే ఏంటి, 27 దేశాలకు సంబంధించిన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యులు అక్కడ ఉంటారు. అసలు ఊహిస్తేనే విచిత్రం. ఇప్పుడు మన పార్లమెంట్ అన్నాం అనుకోండి, ఇక్కడ ఇటువైపు రూలింగ్ పార్టీ ఉంటుంది, అటువైపు అపోజిషన్ పార్టీ ఉంటారు, వీళ్ళు ఏవేవో విషయాల మీద గొడవలు పడుతూ ఉంటారు, ఘర్షణ పడుతూ ఉంటారు, కొన్నిసార్లు మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు, ఇవన్నీ మనం చూస్తాం ఒక దేశానికి సంబంధించిన పార్లమెంట్. కానీ ఇక్కడ ఏమైంది, ఏకంగా యూరోప్ యూనియన్ అంటే 27 దేశాలకు సంబంధించిన మీకు పార్లమెంట్. ఇవాళ పుతిన్ గారు ఏం మాట్లాడుతున్నారు, యుక్రెయిన్ నువ్వు యూరోప్ యూనియన్లో చేరాలి అంటే వెళ్ళి చేరు, మాకు ఏ సమస్య లేదు, కానీ నువ్వు నాటో దేశముగా మారేవు అంటే మాత్రము నిన్ను విడిచిపెట్టము. అంటే ఎంత న్యాయబద్ధంగా ఉంది చూడండి. యూరోప్లో ఉండే ఒక దేశము యూరోప్ యూనియన్లో జాయిన్ అవ్వచ్చు, ఒక ఫ్రాన్సో, జర్మనీయో, ఇటలీ, స్పెయిన్, బెల్జియం వీళ్ళందరూ ఉన్నారు కదా, నువ్వు కూడా వెళ్ళి జాయిన్ అవ్వు, నాకు ఏ ప్రాబ్లము లేదు. కానీ నాటో అనేది అక్కడ లేదు కదా, నార్త్ అట్లాంటిక్ ఓషన్ దగ్గర ఉండే దేశాలు అవి వేరు, యూరోప్లో ఉండే దేశాలు టోటల్గా వేరు. అలాంటిది నువ్వు నాటో దేశముగా ఎలా మారుతావు అంటే, నా సరిహద్దుల్లో నాటో దళాలు రావడము నేను ఒప్పుకోను. ఇవాళ వరకు ఇదే మీకు ప్రాథమిక కారణం అండి రష్యా యుక్రెయిన్ యుద్ధము. సో కానీ ఇప్పుడు చూడండి, యుక్రెయిన్ని కూడా యూరోప్ యూనియన్లో తీసుకోవడానికి ఎన్నో దేశాలు ఒప్పుకోవడం లేదు, మాకు వద్దు యుక్రెయిన్ అంటున్నారు. అలాంటప్పుడు ఎటూ కాకుండా ఒక ఉండే దేశము అమెరికా వాడ ఆయుధాలు, డబ్బు ఇవ్వడంతో వీళ్ళు రష్యాతో యుద్ధం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు పుతిన్ గారు ఏం మాట్లాడుతున్నారు, నేను మెల్లమెల్లగా యూరోప్ని విడిచిపెట్టి, ఇప్పుడు ఈస్ట్ యూరోప్ అన్నారు అనుకోండి రష్యానే, అక్కడ నుంచి మీకు సెంట్రల్ ఆసియా ఖండము దాకా విస్తరించి ఉండే ఒక మహాదేశము రష్యా. కాబట్టి ఈయన ఏం చేస్తున్నారు, మెల్లమెల్లగా ఆసియా ఖండము వైపు, గ్లోబల్ సౌత్ వైపు పుతిన్ గారు వచ్చే ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు. దాంతో ఆయన ఏమంటున్నారు, బ్రిక్స్ పార్లమెంట్ అనేది పెడదాము.
ఇది ఎలా జరుగుతుందండి? బ్రిక్స్ పార్లమెంటులో జస్ట్ ఇమాజిన్ అండి, రష్యా వైపు నుంచి ఎంపీలు కొంతమంది ఉంటారు, భారత్ వైపు నుంచి కొంతమంది ఎంపీలు, అలాగే చైనా వాళ్ళు, వీళ్ళందరూ ఒకే ప్రాంగణంలో ఒకే బిల్డింగ్లో కూర్చొని వీళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు అంటే ఆలోచించడానికి ఇది ఏంటండి, ఇలా కూడా జరుగుతుందా? భారత్ ఎంపీలు చైనా ఎంపీలు ఒక దగ్గర ఎలా ఉంటారండి? శత్రు దేశాలు కదా. రేపు వీళ్ళు పాకిస్తాన్ని కూడా చేర్చుకోవాలి అనుకున్నారు అనుకోండి, ఇండియా ఎంపీలు, పాకిస్తాన్ ఎంపీలు, చైనా ఎంపీలు ఒక దగ్గర ఆలోచించడానికి ఇదేమైనా ఒక ఇన్సేన్ ప్లానింగా? ఇలాంటి ఆలోచన పుతిన్ గారికి ఎందుకు వస్తుందంటే ఆయన లిటరల్గా అమెరికాకు వ్యతిరేకంగా ఒక కొత్త గ్రూప్ని తయారు చేయాలి. ఈ గ్రూప్ ఎలా ఉంటుంది? ఎవరు కూడా వీళ్ళని ప్రశ్నించలేరు. రేపు యుద్ధము అని మాట్లాడితే వీళ్ళ ముందు ఎవరు నిలబడలేరు. అలాంటి ఒక పవర్ఫుల్ గ్రూప్ని పుతిన్ గారు ఆలోచిస్తున్నారు. ఇవాళ మీరు న్యూక్లియర్ ఆయుధాలు అన్నారనుకోండి, రష్యా వద్ద ఉన్న ఆయుధాలు ఎవరి దగ్గర లేదు. కాబట్టి న్యూక్లియర్ పవర్ అంటే రష్యా గురించి మాట్లాడతారు. అలాగే మీరు భారత్ అన్నారు అనుకోండి, గ్లోబల్ సౌత్లో తిరుగులేని ఒక రారాజులాగా ఇవాళ మనం ఎక్కడికి వెళ్ళినా కూడా గ్లోబల్ సౌత్ గురించి మాట్లాడగలిగే ద వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ అని భారత్ని చూస్తున్నారు. ఏంటి, ఒక థర్డ్ వరల్డ్ కంట్రీ అన్నారు, ఈరోజు మనం ఏంటి, ఒక గ్లోబల్ పవర్గా ఎదిగాం. ఇక చైనా అంటారా, సెకండ్ లార్జెస్ట్ జీడిపి, అలాగే థర్డ్ మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ. అలాంటిది రష్యా, చైనా, భారత్ ఈ మూడు పవర్ఫుల్ కంట్రీస్ కూడా కలిసి ఒక కొత్త గ్రూప్ని సృష్టించి ఇది బ్రిక్స్ పార్లమెంట్ అని అన్నప్పుడు ఒక బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, మీకు అలాగే సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వీళ్ళందరూ జాయిన్ అయ్యారు అనుకోండి, మీకు వెస్టర్న్ కంట్రీస్కి దిక్కు దివాణా ఉండదండి. వాళ్ళు ఎవరితో వ్యాపారం చేస్తారు, ఎవరితో నెగోసియేషన్స్ చేస్తారు, ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అని మాట్లాడుతున్నారు చూసారా, ప్రతిదీ పక్కకు వెళ్ళిపోతుంది. అంటే బ్రిక్స్ గ్రూపుకున్న పవర్ ఏమిటి అనేది ప్రపంచానికి చూపించాలి అనే ఒకే ఉద్దేశంతోనే పుతిన్ గారు ఇలాంటి ఒక సెన్సేషనల్ స్టేట్మెంట్ ఇచ్చారు. మరి మోదీ గారి యొక్క మీకు సమక్షంలో ఈ పని చేశారా అంటే కాదండి. చైనా అధికారులు ఉన్నారు, అలాగే టాంజానియా అధికారులు ఉన్నారు. సో వాళ్ళ సమక్షంలో ఇలాంటిది ఒక కళ, ఈ కళ నిజమవ్వాలి, బ్రిక్స్ పార్లమెంట్ అనేది రావాలి. అప్పుడే ప్రపంచంలో న్యాయబద్ధమైన పాలన అంటే మల్టీపోలారిటీ అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు అడగొచ్చు, ప్రేమ్ గారు మీరు ఒప్పుకుంటారా? నేను మిమ్మల్ని అదే అడుగుతున్నాను, బ్రిక్స్ పార్లమెంట్ని మీరు ఒప్పుకుంటారా అంటే ఏ రోజు కూడా భారతీయులుగా మనము ఒక యూకేనో యుఎస్నో నమ్మకూడదండి. వీళ్ళు ఆంగ్లో సాక్సన్స్ అంటే మన దేశానికి వచ్చి మన ఆస్తులు, మన బంగారము, మన వజ్రాలను కొల్లగొట్టుకొని వెళ్ళిన దేశాలు. సో ఈరోజు కూడా ఇప్పుడు మహమ్మదియన్స్ అన్నారనుకోండి, వాళ్ళు వచ్చి భారతదేశాన్ని పాలించారు. కానీ మీకు ఆ భూములు అనండి, బంగారం అనండి, వాళ్ళు ఇక్కడే ఉంచారు. వాళ్ళేం తీసుకొని వెళ్ళలేదు ఇంకొక దేశానికి. కానీ వీళ్ళని చూడండి, ఈ యూరోపియన్స్ని చూడండి, కొల్లగొట్టుకొని తీసుకొని వాళ్ళ దేశాలకు తరలించారు. సో అలాంటి దొంగలను మనం ఎప్పుడూ కూడా నమ్మకూడదని ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. కాబట్టి ఆటోమేటిక్గా ఏమనిపిస్తుంది, మనకు ఒక ప్యారలల్ వరల్డ్ కావాలండి. ఈ అమెరికా వాడి పెత్తనము, ఈ వెస్టర్న్ కంట్రీస్ ఇంకా కూడా మనల్ని డామినేట్ చేస్తున్నట్టుగా వాళ్ళు ఊహించుకుంటున్నారు. ఈ ఊహ తప్పు. ఇవాళ ప్రపంచం మారిపోయింది. రష్యా, భారత్, చైనా లాంటి దేశాలు కలవాలి, కలిసి బ్రిక్స్ గ్రూప్ని వీళ్ళు ముందుకు తీసుకువెళ్ళాలి. బ్రిక్స్ కరెన్సీని కూడా వీళ్ళు ఎగ్జిక్యూట్ చేశారనుకోండి, ఒక కొత్త రకమైన బ్యాంకింగ్ సిస్టమ్ ఉంటుంది. అలాగా ఇది భారత్కి చాలా చాలా ఉపయోగపడుతుంది. మీకు వ్యాపారము కావాలా, మా దగ్గరికి వచ్చి మాట్లాడండి, మేము మీతో వ్యాపారం చేస్తాం. కానీ మా మెయిన్ గ్రూప్ మాత్రము ఈ బ్రిక్స్ అని చెప్పి ఒకరోజు భారత్ చెప్పింది అనుకోండి, అప్పుడు పరిస్థితులు ఏంటి? చాలా చాలా కొత్త ప్రపంచాన్ని మనం చూడొచ్చు. అలాంటి ఒక ప్రపోజల్ని పుతిన్ గారు పెట్టారు. మరి మీరు చెప్పండి, బ్రిక్స్ గ్రూప్ అనేది ఒక రియాలిటీ అవుతుందా? పుతిన్ గారి కళ నిజమవుతుందా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.